హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో దేనికోసం అంటే, మేము ఎక్కడ డ్యూటీ చేస్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఏ కంపెనీలో అయితే మేము డ్యూటీ చేస్తున్నామో ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియపరచడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదే మేము ఉండే ఆవరణ మొత్తం కూడా ఓనర్ వాళ్ళ హౌస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అయితే ఈ క్యాంపస్లో అయితే ఉంటున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా మాకు రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్లో అయితే ఉంటున్నాము. ఓనర్ గారు వాళ్ళ అమ్మగారు వెళ్ళారు కదా, చూశారు. మేకలు, సరదాగా గేదెలు కూడా పనిని మాత్రం వాళ్ళు వదలరు, ముసలి వాళ్ళు. అయినా చాలా చక్కగా మాతో చక్కగా సన్నిహితంగా అయితే ఆ అమ్మ కానీ ఆ ఓనర్ వాళ్ళ నాన్నగారు కానీ చాలా సన్నిహితంగా అయితే ఉంటారు. మేమైతే ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఎదురైతే మా తమ్ముడు, మా ఊరే అబ్బాయిది తమ్ముడు అవుతాడు. మేమైతే డైలీగా ఇక్కడి నుంచి అయితే మేము డ్యూటీకి వెళ్తూ ఉంటాము. ఇది చూడండి, ఆ క్యాంపస్లో మొత్తం ఈ విధంగానే ఉంటుంది. మాకు సరదాగా విచ్చలవిడిగా ఇటు పెడితే అటు తిరగడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక్కడ వేసారు, దగ్గర 7 years అవుతుంది కొబ్బరి చెట్లు వేసి. చూడండి, ఇటు ఎక్కువగా జెర్సీ ఆవులకి, గేదెలకి ఈ గడ్డినే ఉపయోగిస్తారు వీళ్ళు. ఎక్కువగా వ్యవసాయం, వరి కంట వీళ్ళు ఈ ప్రదేశంలో ఈ గడ్డినే ఎక్కువ వేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అవి ఆవులకు కానీ గేదెలకు కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదిగో మేము మా క్యాంపస్కి వెళ్ళే ఆ మట్టి రోడ్డు, అది బయటకు వస్తే ఈ విధంగా అయితే రోడ్డు ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోవాలి. ఇది ఒక స్ట్రీట్ రోడ్ లాంటిది. చిన్న ఊర్లు ఉన్నాయి లోపల. ఇంకానా చూడండి లొకేషన్ ఎలాగుందో, మొత్తం ఖాళీయే. ఈ విధంగా చూసారు కదా, ఈ గడ్డిని అయితే ఈ విధంగా వేసుకుంటారు. ఇక్కడ ఎకరం వేస్తే దగ్గర ₹1,00,000 వస్తుంది అంటది. ఇక్కడ నుంచి స్టార్ట్ ఊర్లోకి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. ఇక చూస్తున్నారా, వాటికే బాగా ఉపయోగిస్తుంటారు ఆ గడ్డి. ఈ విధంగా ఉన్నదంటే అది ఒక కంపెనీ అండి. అలాగా చిన్న చిన్న కంపెనీలు అయితే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ స్కూలు, మెట్రిక్ స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులు గట్ట తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడైతే మంచినీళ్ళకి అయితే ఏ ట్యాప్లని వాడుతూ ఉంటారు. ఇది గ్రామం అండి, పూసరపాలెం గ్రామం. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది మెయిన్ రోడ్. ఇది ఇక్కడి నుంచి అయితే హైవేకి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడికైతే వెళ్ళాలి మనం. ఇదే మా కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, మేము చేసేది ఒక 7 years నుంచి అయితే ఇదే కంపెనీలో పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు చాలా సన్నిహితుడు మా ఓనరు, చాలా బాగా చూసుకుంటాడు అన్న. ఇదే మా కంపెనీ. వచ్చేసాము. ఇక్కడైతే మా తెలుగు వాళ్ళు ఒక ఫ్యామిలీ అయితే ఉంటున్నారు. కనిపిస్తుంది కదా, ఇటేపు ఒక డోర్, ఇటేపు ఒక డోరు. ఇవి అయితే కంపెనీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేయాలా, నేను వచ్చి ఓపెన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడే పనిచేస్తున్నాము. ఈ కంపెనీలో ఉండే బాత్రూమ్స్, జనరేటర్, కంపర్షన్ అయితే ఉన్నాయి బయట ఈ లొకేషన్లో. ఎందుకంటే అవి బయటే సేఫ్ కదా, బయట ఉంటేనే మనకి చాలా సేఫ్ లోపల. ఇది మా ఓనర్ వాళ్ళ బైక్ 2 కూడా. ఇప్పుడు నేను ఆ కంపర్షన్ అయితే ఆన్ చేశాను. ఎందుకంటే మిషన్ మొత్తం కూడా ఎయిర్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఆ కంపర్షన్ అనేది ఆ మిషన్లకి చాలా అవసరం, ఉపయోగిస్తుంటాం. ఇదేనండి మా లాట్ రూము. అంటే ఏదైనా పీసు లాట్ వచ్చిందంటే ఆ లాట్ ఈ రూమ్లో పడేస్తాము. ఈ పడేసిన తర్వాత అయితే ఆ బండలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఒక బత్తాలు వేసుకొని వస్తారు, అవన్నీ కూడా ఇక్కడ వేసిన తర్వాత ఈ విధంగా లోపల ఉన్న పీసును మొత్తం కూడా బయట తీసి ఇవి నెక్స్ట్ ఏ మిషన్కి వెళ్ళాలో ఆ మిషన్కి అయితే వేస్తారు. వాళ్ళు కుట్టేసిన తర్వాత మాకైతే రావడం అయితే జరుగుతుంది. ఇదే మిషన్ యొక్క చూస్తున్నారు కదా, మొత్తం మా కంపెనీ ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, ఇంకా జనాలు రాలేదు. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము. ఎందుకంటే మిషన్లు కొంచెం ఎయిర్తో, గన్నుతో షూట్ చేసి మొత్తం డస్ట్ అంతా పోయేలా చేసుకోవాలి. తర్వాత అయితే స్టార్ట్ చేశాడు తమ్ముడు, మా ఊరు అబ్బాయి తమ్ముడు అవుతాడు. మిషన్ అయితే స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తున్నాను, కొత్త చూసే వల్ల అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇది ఉపయోగకరంగా అయితే ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కంపెనీలు తమిళనాడులో చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి గ్యాలం వేయండి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడైతే పని లేని రోజు ఉండదు, ఎవ్రీడే పని ఉంటుంది.
కంపెనీలో, ఒక చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు, ఒక 20 కంపెనీలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్, ఈ అబ్బాయి కుడుతున్నాడు కదా, ఈ తమిళ అబ్బాయి తెలుగు చాలా బాగా మాట్లాడతాడు, మాకు చాలా క్లోజ్గా ఉంటాడు అనమాట. ఈ మిషన్లో వచ్చేసి దగ్గర దగ్గర ఒక 7-5 లక్షలు అయితే ఉంటుంది ఇది. ఈ మిషన్లో నేను కూడా సేమ్ ఇటువంటి మిషన్లోనే అయితే నేను కూడా డ్యూటీ చేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగా ఇన్కమ్ అయితే బాగా వస్తూ ఉంటుంది. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, ఇదైతే నేనే, అది నా మిషను. నా చుట్టుపక్కల చేస్తున్న వాళ్ళ ఫోకస్ని అయితే నేను తీసాను. ఇది కొంచెం కెమెరా స్ట్రైట్గా అయితే తీసేయడం అయితే జరిగింది, నేను అబ్జర్వ్ చేయలేదు, ఎడిట్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదు. ఇదేనండి మా కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే పీస్ అండర్వేర్లు మొత్తం కూడా ఇక్కడ స్టిచ్ అయ్యి మొత్తం కూడా అండర్వేర్లే. రకరకాల ఒక 3 క్వాలిటీలు వస్తూ ఉంటాయి మాకు. ఈ విధంగా అయితే స్టిచ్ చేసి బయటికి ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు ఓనర్. మేము కుట్టేసి ఇచ్చిన తర్వాత మొత్తం చెకింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ బయటకు అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా అయితే వాళ్ళగా ఒక మిషన్కి ఒక టైలర్ అన్నట్టు. ఈ తాత కూడా ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా తమిళనాడు వచ్చి మీరు కూడా పని నెలుక్కోవచ్చు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా అయితే ఈ ముసలైన ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకి, కుడుతున్నాడు ఈ విధంగా అయితే మొత్తం మిషన్లు అయితే పనిచేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, టాటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.